హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం స్పోకెన్ హిందీ క్లాసెస్లో థర్డ్ పార్ట్లో ఈరోజు వెబ్స్ గురించి మీకు కొన్ని వెబ్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఈ వెబ్స్ అనేవి ఏంటి అంటే మనం ఆల్రెడీ ఒక అంటే ఎవరిని ఎలా సంబోధించాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటి అంటే కొన్ని క్వశ్చనింగ్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ క్వశ్చనింగ్ వర్డ్స్తో పాటు ఈ వెర్బ్ను కూడా కలిపినట్లయితే ఒక హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ మీకు కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ మూడు కలిపి మిక్స్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో సెంటెన్సెస్ పెడతానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్స్ ముందు నేర్చుకోండి. ఇవి కూడా రెగ్యులర్ వెబ్స్ అనమాట. సో ఫుల్ ఫ్లెజ్డ్ వెబ్స్ ఏమి నేను మీకు ఇవ్వలేదు. అవి కూడా ఈజీవి రెగ్యులర్గా అన్నీ మీకు వచ్చినవే ఇస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఆనా. ఆనా అంటే మీకు తెలిసిందే, రావడం. సో రావడం ఆనా. నెక్స్ట్ జానా, పోవడం అంటే వెళ్ళడం. మార్కెట్ జానా లేదా మార్కెట్ సే ఆనా. మార్కెట్ సే ఆనా అంటే మార్కెట్ నుంచి రావడం, వస్తున్నాను లేదా మార్కెట్ నుంచి రావడం. జానా అంటే ఇక్కడ రాసిన దానికి పర్టికులర్గా పోవడం రావడం అని కాదు, అదే మీనింగ్ వస్తుంది అనమాట. జానా అంటే వెళ్ళడం. మార్కెట్ జానా, కహా జానా ఎక్కడికి వెళ్ళాలి, ఇలా అనమాట. నెక్స్ట్ లానా, తేవడం. ఏదైనా తీసుకొచ్చేటప్పుడు ఏం వాడతామంటే లానా, తీసుకురావడం అనమాట. నెక్స్ట్ తీసుకోవటం, లేనా. నేను ఇది తీసుకోవాలా, ఏ లేనా హే, ఓ లేనా హే, లేకపోతే యాపిల్ లేనా హే. సో ఇలా మనం వాడేటప్పుడు లేనా. నెక్స్ట్ ఇవ్వడం, ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కిస్కో దేనా హే, కితనా దేనా హే, ఎవరికి ఇవ్వాలి, కితనా దేనా హే, ఎంత ఇవ్వాలి. ఓకే, ఇలా ఇవ్వడం అనమాట. నెక్స్ట్ బోల్నా, చెప్పడం. మే అభి బోలా హేనా, నేను ఇప్పుడే చెప్పాను కదా. కితనా బార్ బోల్నా, ఎన్ని టైమ్స్ చెప్పాలి. ఇలా మనం చెప్పడం అనే దాన్ని వాడేటప్పుడు బోల్నా అనే వర్డ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ పూచ్నా, అడగడం. క్యా పూచ్నా, ఏమి అడగడం. కితనా పూచ్నా, ఎంత అడగాలి. కిస్సే పూచ్నా, ఎవరిని అడగాలి, ఇలా అనమాట. నెక్స్ట్ బనానా, తయారు చేయడం. ఖానా బన్ గయా. నెక్స్ట్ ఖానా బనానా అంటే భోజనం తయారయ్యిందా, లేదంటే ఖానా బనానా భోజనం తయారు చేయాలా. నేను పేపర్ బనానా అంటే ఏదైనా ఒక పేపర్ రెడీ చేయాలా. క్వశ్చన్ పేపర్ బనానా అంటే క్వశ్చన్ పేపర్ రెడీ చేయాలా. అలా మనం ఏదైనా రెడీ చేసేటప్పుడు మేకింగ్లో బనానా అనేదాన్ని వాడతాం. బనానా అంటే ఇంగ్లీష్లో అరటిపండు కాదండి, ఇక్కడ బనానా అంటే రెడీ చేయడం. నెక్స్ట్ పట్టుకోవడం. పక్కన ఏదైనా జారిపోతాడు, పక్కడ 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 అంటాం కదా, అంటే పట్టుకోండి దీన్ని. అంటే మనకు ఒక సాంగ్ కూడా ఉంటుంది కదండి తెలుగులో, పరుగులో పక్కడో 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 అంటే ఏం కాదు, పక్కడో అంటే పట్టుకోవడం అనమాట. నెక్స్ట్ చూడనా, వదిలేయడం. అంటే ఏదైనా ఒకదాన్ని ఇలా వదిలేసాను అంటే దీన్ని చూడు దియామని అంటే వదిలిపెట్టేశాను, చూడు దియా. నెక్స్ట్ కర్ణ. కర్ణ అంటే చెయ్యడం. ఏ కామ్ కర్నా హే, ఈ పని చెయ్యాలా. మే కర్నా హే, నేను చెయ్యాలా. అంటే ఏంటి అంటే ఏదైనా చెయ్యడం అనేటప్పుడు కర్ణ అనేదాన్ని వాడతాం. మిల్నా, కలవడం. మేనే దోస్త్ సే మిల్ గయా, లేదా మేనే దోస్త్ సే మిల్కే ఆయి అంటే నేను మా ఫ్రెండ్తో కలిసి వచ్చాను, లేదా మా ఫ్రెండ్ని కలిసి వచ్చాను. అలా మనం మిల్నా అంటాం అనమాట. నెక్స్ట్ సీక్నా, నేర్చుకోవడం. అభి మే హిందీ క్లాసెస్ సీక్ రहा हूं అంటే క్లాసెస్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ అభి మే హిందీ బాత్ కర్నా సీక్ రहा हूं, నేను హిందీ మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూడడం. దేఖ్నా, క్యా కర్ రహే హై ఇధర్, ఇక్కడ ఏం చేస్తున్నావు. మే దేఖ్ రహా హూ. క్యా అంటే ఏం చేస్తున్నావు. మే టీవీ దేఖ్ రహా హూ అంటే నేను టీవీ చూస్తున్నాను, ఇలా. నెక్స్ట్ అమ్మడం అంటే బేజ్నా. అమ్మడం, బేజ్నా అంటే ఏదైనా అమ్మడం అనమాట. నెక్స్ట్ పిలవడం. బులానా, ఎవరినైనా పిలవాలనుకో ఉస్కో బులాదో, వారిని పిలువు. ఇస్కో బులాదో, వీరిని పిలువు. ఓకే, లడకాక బులావ్ అంటే అబ్బాయిని పిలువు. ఏ లడ్కీకో బులావ్, అమ్మాయిని పిలువు. అంటే ఏదైనా పిలవడాన్ని బులానా అంటాం అనమాట. నెక్స్ట్ చల్నా, నడపడం. చలానా అంటే నడపడం. తెరకు గాడి చలానా ఆతా హై అంటే నీకు గాడి నడపడం అంటే బండి నడపడం వస్తుందా. తెరకు గాడి చలానా ఆతా హై. నెక్స్ట్ సైకిల్ చలానా ఆతా హై. అలా చలానా అనేదాన్ని నడపడం గురించి. నెక్స్ట్ చున్నా, ఎంచుకోవడం. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇందులో మంచివి ఎంచుతూ ఉంటాం కదా, అంటే యాపిల్స్ అనేవి మంచివి ఎంచుకోవడం, బనానా ఇలా మంచిగా ఎంచడం అనమాట. అంటే మంచివి ఎంచి వేయండి,
లేకపోతే చూసి వేయండి సరిగ్గా వేయించేసి అంటాం కదా. అలాంటప్పుడు ఏంటి అంటే చున్నా, అచ్చా వాలా చున్కర్ డాల్దో, మంచివన్నీ కూడా ఎంచి వేయండి. నెక్స్ట్ మాట్లాడడం, బాత్ కర్నా, మాట్లాడడం. బాత్ కర్నా, క్యా కర్ రహా హై, ఏం చేస్తున్నావు? బాత్ కర్ రహా హూ, నేను మాట్లాడుతున్నాను. బాత్ కర్నా అంటే మాట్లాడడం. నెక్స్ట్ దిక్నా, దికానా చూపించడం అంటే ఏంటంటే ఏ దికానా హై అంటే ఇది చూపించాలి. లేకపోతే షాప్కి వెళ్ళామనుకోండి, ఓ దికావ్, ఏ దికావ్, ఏ ది ఓ వాళ్ళ దికావ్ అంటే అది చూపించండి, ఇది చూపించండి అంటాం కదా షాప్స్లో మనం. సో దాన్ని హిందీలో ఏంటంటే ఏ వాళ్ళ దికావ్, ఓ వాళ్ళ దికావ్, ఏ పెన్ దికావ్, ఏ బుక్ దికావ్. ఓకే. సో అయితే హాత్ దికావ్, ఉంగ్లీ దికావ్, ఇలా దికావ్ అనే దాని గురించి అలా చూపించండి అని అంటాం అనమాట. నెక్స్ట్ పాడడం, గానా. నెక్స్ట్ గానా అంటే తెలుసు కదా, సింగింగ్. మే గానా గా రహా హూ, నేను పాట పాడుతున్నాను. నెక్స్ట్ ఇలాగ డాన్స్ కర్నా, కర్నా అంటే చేయడం చెప్పాను కదా మీకు ఆల్రెడీ, చేయడం అనేది. సో కర్నా, నేను డాన్స్ కర్ రహా హూ, నేను డాన్స్ చేస్తున్నాను. ఓకే. ఇదండి మీకు వెర్బ్ ఫామ్స్ లో సింపుల్ వెర్బ్స్. అంటే ఇవే ఉంటాయా అంటే ఇవే కాదు, ఇవి వస్తే మీకు 50% హిందీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 3 క్లాసెస్ కి మీరు కంబైన్ చేసి సెంటెన్సెస్ పలకడం కానీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మీకు 50% ఆఫ్ హిందీ వచ్చేసినట్టేనండి. చాలా మంది అనుకుంటారు హిందీ వాళ్ళ మధ్యలో ఉంటేనే హిందీ మాట్లాడడం వస్తుంది, మనం అందరూ చుట్టూ తెలుగు వాళ్ళే కదా మనకి ఏమి హిందీ వస్తుంది అని. అది తప్పండి ఆ థింకింగ్ అనేది. ఎందుకంటే మనకి నేర్చుకోవాలి అన్న ఒక ఆలోచన ఉండాలి. సో దాంతోపాటు మనకి చెప్పడానికి ఒక కొన్ని అవగాహన అయినా ఉండాలి, లేదంటే చెప్పే పర్సన్స్ అయినా ఉండాలి, లేదంటే మనకి చెప్పడానికి ఏమైనా ఒక ఇదైనా ఉండాలి. సో వాటిలో మనకి నేను మీకు అన్నిటికీ అనుకుంటాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చెప్పిన ఈ వర్డ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. విని పక్కన వదిలేసినా మీకు రాదు, లేదంటే ఇదేదో వినేసాం కదా వచ్చేసింది ఇప్పటికే అనుకుంటే అది మన భ్రమే. ఇప్పటికే వస్తుంది అది, రేపటికి రాదు. రేపటికి రావాలి అంటే దీన్ని రైట్ చేయండి. అట్ ద సేమ్ టైం వన్స్ దీన్ని యూజ్ చేయడం, అలాగే దీన్ని ఎలా లెర్న్ చేయాలి, దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్, మనలో ఉండే ఫియర్ పోతుంది. వర్డ్స్ని పలకడం వల్ల ఏంటి అంటే ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ కేస్ రావట్లేదు, నేను చెప్పిందని ఒకసారి అక్కడ ఆపి మళ్ళీ అది ఎలా చెప్తున్నాను మళ్ళీ చెప్పండి. సో ఆటోమేటిక్ నాతోనే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు నాతోనే మాట్లాడండి. సో లేదంటే మీకు మీరుగా ఒక అద్దం ముందు మాట్లాడుకోండి, లేదా మీకు మీరుగా చిన్న చిన్నగా మీ పిల్లల పైన. ఈ రోజుల్లో పిల్లలందరికీ మ్యాక్సిమం హిందీ అర్థమవుతుంది మన సైడ్. సో వాళ్ళతో చిన్న చిన్నగా సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నేర్చుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది అనమాట. ఓకే. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్